జాబిలమ్మ నీకు అంత కోపమా నాకు చాలా ఇష్టమైన సాంగ్ 'పెళ్లి' మూవీ 'వడ్డే నవీన్' మా ఎస్ఏ రాజ్ కుమార్. అట్లాంటి టైటిల్‌ని ధనుష్ నాకు చాలా ఇష్టమైన యాక్టర్, రైటర్ గూడా ధనుష్. సో, అతను ఆ మూవీని డైరెక్ట్ చేశాడు. ఒక జెన్‌జీకి అంటే వాళ్ళు టార్గెట్‌గా తీసినటువంటి మూవీస్ ఈ 2 గూడా. 'లవ్ టుడే'కి కాస్త సీక్వెల్‌గా వచ్చిన 'డ్రాగన్' గాని, 'జాబిలమ్మ నీకు అంత కోపమా' గాని ఈ 2 గూడా కంప్లీట్‌గా జెన్‌జీని కరెంట్ యూత్‌ని టార్గెట్ చేసి వచ్చినటువంటి మూవీస్ అయితే 2 మూవీస్ ఎట్లా ఉన్నాయో చూస్తే 'జాబిలమ్మ నీకు అంత కోపమా' ఎక్కువ లాగ్ అనిపించింది నాకు. మంచి పాయింటే తీసుకున్నాడు. ఒక రొమాంటిక్ థ్రిల్లర్, లవ్ థ్రిల్లర్ టైప్‌లో ట్రై చేసాడు గానీ అంత సూపర్ డూపర్‌గా ఏం వర్కౌట్ కాలా. కాస్ట్ బావుంది. రైటింగ్ కొన్ని చోట్ల అబ్బా! పీక్ రా ధనుష్ రైటింగ్ రా ఇదంటే అని అనిపించింది. కాన్వర్జేషన్స్ ఎస్పెషల్లీ ధనుష్ మూవీస్‌లో కాన్వర్జేషన్స్ నాకు చాలా ఇష్టం. మొన్న మూవీ వచ్చింది 'బేర్ మర్చిపోయి' దాంట్లో కూడా బావుంటాయి. అయితే సెకండ్ హాఫ్ ఎక్కువ లాగ్ ఉండటం గాని, అంత కైండ్ ఆఫ్ అక్కడక్కడ బోర్ కొట్టడం గాని, ఇది ఈ కైండ్ ఆఫ్ క్రింజ్ సీన్స్ అక్కడక్కడ లైట్‌గా కనపడడం గాని, ఇదంతా ఓవరాల్‌గా ఒకసారి మనం ఈ మూవీని అబ్జర్వ్ చేస్తే, ఒక బాగా బోర్ కొడితే థియేటర్‌లో వన్ టైమ్ వాచ్ అనుకోవచ్చు. లేదా ఓటీటీ కోసం వెయిట్ చేయాలి తప్ప ఎగబడి థియేటర్‌కెళ్ళిపోయి చూసేసే మూవీ అయితే కాదు 'జాబిలమ్మ నీకంత కోపమా'. 'డ్రాగన్' మూవీ విషయానికొస్తే 'లవ్ టుడే' నచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక రికమెండెడ్ మూవీ కింద చెప్పుకోవచ్చు. 'లవ్ టుడే' నాకు నచ్చింది. 'లవ్ టుడే' బావుంది అనుకున్న వాళ్ళకి మాత్రం ఇతను ఒక టిపికల్ సబ్జెక్ట్‌తో వచ్చాడు 'లవ్ టుడే'లో. ఇందులో కూడా అట్లాంటిది. విమెన్ మీద విపరీతమైన బ్లేమింగ్ అది లేకుండా దాన్ని ఒక ఫన్ పద్ధతిలో ఎస్పెషల్ అంటే ఫస్ట్ హాఫ్ ఓకే, ఓకే ఉంది గానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా, గ్రిప్పింగ్‌గా రాసుకున్నాడు సెకండ్ హాఫ్ మొత్తాన్ని. మన ఫ్యామిలీతో వెళ్ళినా, ఫ్రెండ్స్‌తో వెళ్ళినా వల్గారిటీ పెద్దగా లేదు. అక్కడక్కడ క్రింజ్ ఉంది గూడా గానీ, ఫ్యామిలీతో వెళ్ళినా, ఫ్రెండ్స్‌తో వెళ్ళినా మంచిగా థియేటర్‌లో నవ్వుకుంటాం బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్. 2 ఎపిసోడ్స్ 1, 2 ఎపిసోడ్స్ మాత్రం హిల్లేరియస్‌గా రాసుకున్నాడు. దానివల్ల ఇక సినిమా హిట్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో, 'జాబిలమ్మ అంత కోపమా' నాకు పర్సనల్ లెవెల్‌లో ఆ మూవీ పెద్దగా నచ్చలేదు. అంటే ఓకే, ఓకే మూవీ. అండ్ కమర్షియల్‌గా గూడా ఆ మూవీ పెద్దగా రన్ అవ్వదని నేను అనుకుంటున్నా. సో, ఐయామ్ నాట్ రికమెండింగ్ ఇట్. వెయిట్ ఫర్ ఓటీటీ. ఇక 'డ్రాగన్' మూవీకొస్తే పర్సనల్‌గా ఇట్స్ ఎ గుడ్ మూవీ ఫర్ మీ నాకు నచ్చింది. నంబర్స్ కూడా మంచి నంబర్స్ చూస్తది. తెలుగులో అండ్ తమిళ్‌లో. ఎస్పెషల్లీ తమిళ్‌లో చాలా మంచి నంబర్స్ చూస్తది బాక్స్ ఆఫీస్ దగ్గర డౌటే లేదు. హ్మ్. ఇక రికమెండెడ్‌లో కూడా డెఫినైట్‌లీ రికమెండ్ చేసే మూవీ. ఈ వీకెండ్‌కి మీరు ఫ్యామిలీతో గాని, ఫ్రెండ్స్‌తో గాని చూడాలనుకుంటే 'డ్రాగన్‌ని' ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. తెలుగుకు సంబంధించినటువంటి మూవీస్ కూడా పెద్దగా ఏమీ లేవు. 'విశ్వక్సేన్' మూవీ ఏదో వచ్చింది అది కూడా పోయింది. 'రామం రాగం' ఇంకా చూడలేదు. నేను చూసాక అప్డేట్ చేద్దాం. బట్ ఉన్న వాటిలో మనం చూసిన వాటిలో మాత్రం 'డ్రాగన్' ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో చక్కగా ఎంజాయ్ చేయదగ్గ మూవీ. ఈ వీకెండ్ వరకైతే డెఫినైట్‌లీ రికమెండ్ చేయొచ్చు ఆ మూవీని. మీరు ఎవరైనా చూసుంటే ఈ 2 మూవీస్ గాని, ఒక మూవీ గాని మీకేమనిపించింది ఏంటని కామెంట్ చేయండి.